ఓకే. సో ఇవాళ మనం నైన్త్ క్లాస్ ఇంగ్లీష్లో యూనిట్ 3లో ఏ రీడింగ్ అండ్ బి రీడింగ్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ సి అంటే థర్డ్ లెసన్ ఏంటంటే హోంవర్క్. యూనిట్ 3 మొత్తం మీకు చూపించేది ఏంటంటే స్కూల్ లైఫ్. ఇందులో స్కూల్ లైఫ్లో మనం ఏ రీడింగ్ అండ్ బి రీడింగ్ కంప్లీట్ చేసాం. C1 వచ్చేసి హోంవర్క్. హోంవర్క్ అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. హోంవర్క్ అంటే చాలా వరకు కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతారు, కొంచెం హెవీ హోంవర్క్ ఇచ్చినాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద లెసన్. లెసన్ చూడండి. Homework has historically been given to the students to reinforce what they learned at school and ultimately to help them learn the material better. ఏమన్నారంటే హోంవర్క్ అనేది స్టూడెంట్స్కి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని, అంటే వాళ్ళకి కొంచెం ఆ సబ్జెక్ట్ మీద కానీ ఆ టాపిక్ మీద కానీ కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుందని చెప్తున్నాడు. అది ఎప్పుడు వస్తుంది? కొంచెం హోంవర్క్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది చెయ్యాలని. వాళ్ళు కూడా బర్డెన్గా ఫీల్ అవ్వరు. However, too much homework is not helpful and can be counter productive. ఇక్కడ అదే చెప్తున్నారు. టూ మచ్ హోంవర్క్ అంటే ఎక్కువ హోంవర్క్ ఉండకూడదు. మనకి ఎంత ఉండాలో అంత హోంవర్క్ డైలీ చేస్తే ఆ టాపిక్స్ మీద కానీ ఆ సబ్జెక్ట్స్ మీద కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. Excessive amounts of time spent on completing homework can take away the kids' social life, family time, and it limits their participation in sports and other activities. Excessive amounts అంటే డేలో మొత్తం ఒక స్టూడెంట్ డేలో మొత్తం హోంవర్క్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాడు ఏమైపోతాడంటే సోషల్ లైఫ్ అంటే బయట జరిగే విషయాలు ఏం తెలియదు, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు. ఓకే, దాని గురించి చెప్తున్నాడు. ద అమౌంట్ ఆఫ్ హోంవర్క్ టీచర్స్ హ్యాస్ టు బి గివెన్ ఏ స్టూడెంట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్. మీకు ఆల్రెడీ టీచర్ అనేవారు స్టూడెంట్కి ఎంత హోంవర్క్ ఇవ్వాలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంత హోంవర్కే ఇవ్వాలి. Critically acclaimed author Tamim Ansari reports that since 1981 the amount of homework given to an average 6th class child has increased by more than 50%. 1981 తర్వాత స్టూడెంట్కి 1981 వరకు ఒకలా ఉండేది. 1981 తర్వాత నుంచి 6th క్లాస్ స్టూడెంట్ కూడా 50% హోంవర్క్ ఇంక్రీజ్ అయింది. అంతకు తర్వాత 1981 అని తమీమ్ అన్సారీ తను రిపోర్ట్ చేశాడు. మెనీ పీపుల్ క్లైమ్ దట్ ఇంక్రీజ్ హోంవర్క్ డేట్స్ యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 1957. తమీమ్ అన్సారీ ఏమో 1981 అన్నాడు, కొంతమంది పీపుల్ ఏం చెప్తున్నారు 1957 నుంచే 50% ఇంక్రీజ్ అయిపోయింది. 57 బిఫోర్కి ఒకలా ఉండేది. The new competition that emerged served as an incentive for schools to try increase the volume of the curriculum. The amount of homework increases in classes. స్కూల్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఒక ఏదో కరికులం పెట్టేస్తున్నారు. అంటే IIT అని, నీట్ అని, ఇలాగా JEE అని. దేనికి పడితే దానికి పెట్టేసి ఈ మామూలు సబ్జెక్ట్స్తో పాటు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా అది కూడా బర్డెన్ అయిపోతుంది స్టూడెంట్స్కి. ఎందుకంటే స్కూల్ వాళ్ళేమో వాళ్ళ స్కూల్ పేరు రావాలని కొంచెం స్టూడెంట్స్కి ఏదో కరికులం పెట్టి ఇలా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీన్ని బట్టి దీనికి ఇంకేంటంటే క్లాస్లో ఒక వర్క్ ఉంటే అదర్ యాక్టివిటీస్కి అంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఇంకొక వర్క్. ఇంకా వాళ్ళకి ఫ్రీ టైం అనేది దొరకట్లేదు. మెనీ టీచర్స్ డిపెండ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్ claiming that it helps to prepare students for a world is becoming increasingly competitive. And however, Dr. Kralovic, author of The End of Homework, argues that doing homework during high school has no effect on successful study skills of the students when they join colleges. ఏమన్నంటే డాక్టర్ క్లోవిక్ ద ఎండ్ ఆఫ్ హోంవర్క్ అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఏంటంటే వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచి ఇలాగ అలవాటు చేయడం వల్ల అంటే ఏంటంటే ఎప్పుడు హోంవర్క్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. స్కూల్లోనే అదే చేస్తున్నారు క్లాస్లోని. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువ హోంవర్క్ అనేది ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మిడ్ నైట్ టైం కూడా అయిపోతుంది కొంతమంది కంప్లీట్ చేయడం కొన్ని స్కూల్స్లో.
సో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కాలేజ్ లైఫ్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఏమీ తెలియకపోవడం అంటే సబ్జెక్ట్ మీద ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇస్తే రాయడం లేదంటే బట్టి పెట్టి చదవడం అంటారు. సో అలాగే వాళ్ళకి వస్తుంది తప్ప వాళ్ళు ఓన్గా కనీసం 1% కూడా ఆలోచించలేకపోతున్నారని చెప్తుంది. ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్ కెన్ బి హార్మ్ఫుల్ టు కిడ్స్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. సో ఏమవుతుంది, ఎక్కువ హోంవర్క్ ఇస్తే నీకు ఇంకా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వేరే అదర్ థింగ్స్ గురించి నీకు ఇంట్రెస్ట్ ఉండదు. A lot of homework usually means to a lot of books to carry. 55% of the Massachusetts, an institution in the USA, children, as per the survey by the researchers of the Simmons College, carry loads heavier than 50% of their body weight, which is the suggested limit. ఏమవుతుందంటే ఇక్కడ యుఎస్ఏలో ఒక యూనివర్సిటీ ఉంది, మసాచ్యూసెట్స్ అని. ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ గురించి సిమ్మన్స్ కాలేజ్ అని, రీసెర్చర్స్ ఆఫ్ సిమ్మన్స్ కాలేజ్ అది కూడా యూఎస్ఏ. సో సిమ్మన్స్ కాలేజ్ అనే వాళ్ళు మసాచ్యూసెట్స్ అనే యూనివర్సిటీ మీద అందులో కొంతమంది స్టూడెంట్స్ని తీసుకుని వాళ్ళకి డైలీ వాళ్ళు ఎన్ని బుక్స్ తీసుకెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎన్ని తీసుకొస్తున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర హోంవర్క్ ఎంతసేపు చేస్తున్నారు, ఇలా కొంతమంది మీద రీసెర్చ్ చేసి ఏం చేశారంటే వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు బ్యాగ్ క్యారీ చేస్తారు కదా బుక్స్ వేసుకుని. సో ఆ బ్యాగ్ ఎంత బరువు ఉందంటే వాళ్ళ వెయిట్ కన్నా ఒక 15% వాళ్ళు ఎక్కువ క్యారీ చేస్తుంది. సో carrying large amount of weight daily at young age can do a lot damage because bones are still in development stage. The US Consumer Product Safety Commission has reported that in 1999 more than 1800 kids were treated in emergency wards for back related injuries. ఏమవుతుందంటే వీళ్ళు ఇలాగా 15% వాళ్ళ బాడీ వెయిట్ కన్నా 15% వాళ్ళ బ్యాగ్స్తో మోస్తుంటే ఏమవుతుంది, వాళ్ళకి సర్టెన్ ఏజ్, కొంత ఏజ్లో ఎవరికైనా బోన్స్ అనేది పెద్ద అయ్యాక కొంచెం బోన్స్ అనేవి కొంచెం అంత గట్టిగా ఉండవు అది పెద్దవాళ్ళకి. సో ఈ వెయిట్ మోయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పెయిన్స్ అనేవి క్రానిక్ అంటారు. క్రానిక్ అంటే లాంగ్ లైఫ్ పెయిన్స్, అంటే ఏ చిన్న పని చేసినా కొంచెం నొప్పి రావడం, కానీ కొంచెం హార్డ్గా చేసినా నొప్పి వచ్చేస్తుంది. సో అలాగా 1800 కిడ్స్, 800 మంది కిడ్స్ సో ట్రీట్మెంట్ తీసుకున్నారు హాస్పిటల్లో. ఏంటి, ఎస్పెషల్లీ బోన్స్కి సంబంధించి బోన్స్ పెయిన్ వస్తున్నాయి. Many of these injuries can lead to serious problems later life, including chronic shoulder, neck and back pain. సో ఇప్పుడే చెప్పాను కదా, క్రానిక్ షోల్డర్, నెక్ అండ్ బ్యాక్ పెయిన్. సో వాళ్ళకి నెక్, బ్యాక్, షోల్డర్, సో ఈ మూడు క్రానిక్ అనమాట. క్రానిక్ అంటే ఇంక దీర్ఘకాలికం, ఇంకా వాళ్ళకి ఇంక లైఫ్ లాంగ్ అనమాట, ఆ నొప్పి అలాగే ఉండిపోతుంది. సో ద లార్జ్ అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఈజ్ కాజింగ్ కిడ్స్ ఇన్ బోత్ హై స్కూల్ అండ్ జూనియర్ హై స్కూల్ టు బీ అప్ అంటిల్ మిడ్ నైట్ ఆర్ లేటర్. సో ఏమవుతుందంటే ఈ మధ్యనైతే మరీని, సో ఏమైందంటే 6th క్లాస్ నుంచి 5th వరకు అలా ఉంటే 6th నుంచి అండ్ 7th, 8th, 9th, 10th. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళకి ఇచ్చే వర్క్ ఎలా ఉంటుందంటే అంటిల్ మిడ్ నైట్ ఆర్ లేటర్. సో కొంతమంది మిడ్ నైట్ కూడా వర్క్ చేస్తున్నారు, అంటే మిడ్ నైట్ అంటే అప్ టు 12 వరకు కూడా వర్క్ చేస్తున్నారు. వెన్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సచ్ as sports, clubs, etc. are added to the picture, kids may even have to wake up early next morning to finish their homework, leaving them with an insufficient amount of sleep. వాళ్ళు ఏం చేస్తారంటే 12 వరకు రాస్తున్నారు, వాళ్ళకి సరిపోయినంత నిద్ర ఉండట్లేదు, మళ్ళీ మార్నింగే లేవాలి, మళ్ళీ రెడీ అవ్వాలి, మళ్ళీ వెళ్ళాలి. సో అంతా కంగారు. Some parents and teachers argue that it would be beneficial to a child's academics to limit after school activities. However, cutting the time of the few hours of week teenagers' use of exercise would be a factor in the growing obesity cases. సో వీళ్ళకి ఇంకా వీళ్ళ లైఫ్ ఇలాగే స్కూల్ ఉన్నంతకాలం అన్ని మంత్స్ వాళ్ళు బుక్స్ మోసుకెళ్ళడం, హోంవర్క్ చేయడం, వీళ్ళకి ఇలాగే టైం సరిపోయి వీళ్ళకి ఎక్సర్సైజెస్ అంటే బాడీకి సరిపడినంత ఎక్సర్సైజ్ ఉండక వాళ్ళు ఇది ఎదగాల్సిన టైం ఒకటి, బోన్స్ కూడా గ్రో అవ్వాల్సిన టైం అది. సో అది లేక ఏమవుతుందంటే ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ అంటే ఊబకాయం, మామూలు ఒబెసిటీ వేరు,
ఇది ఇలాంటి వర్క్ వల్ల ఒబిసిటీ వస్తుంది. ఏంటంటే ఫుడ్ అనేది టైంకి తినాలి. ఏంటి మ్యాక్సిమం మార్నింగ్ 8 కానీ 9 లోపు కానీ కంప్లీట్ చేయాలి మనం బ్రేక్ఫాస్ట్. నైట్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మనం 1 to 2 లోపు కంప్లీట్ చేసేది. కొంతమంది 11కి తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మ్యాక్సిమం 2 లోపే కంప్లీట్ చేసేది. యాక్చువల్గా ఇంకా ముందే కంప్లీట్ చేయాలి, ఇంకా అంతకు మించి ఎక్కువ కంప్లీట్ చేయాలి. సో నైట్ టైం వచ్చేసి 8 9 ఆ మధ్యలో కంప్లీట్ చేయాలి. ఇంకా 9 తర్వాత తింటే డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఒక ఏజ్ వరకు పర్లేదు, కానీ కొంత ఏజ్ తర్వాత ఇలాగే అలవాటు అయిపోయింది అనుకోండి, మీ హ్యాబిట్స్ అలాగే ఉంచేసుకున్నారు అనుకోండి, ఏంటి 10కి తిన్నాం 11కి తిన్నాం తిరిగితే లోపల డైజెస్ట్ అవ్వదు. సిస్టమ్కి కొంచెం రెస్ట్ కావాలి. నైట్ టైమే రెస్ట్ తీసుకుంటాం. మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు మన బ్రెయిన్లోని కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అది దేనికంటే అవి రెస్ట్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. అప్పుడు గ్రో అవ్వడం కానీ, మీకు కొంచెం మెమరీ పవర్ కానీ, మన హార్మోన్స్ కానీ, సో మిగిలిన వాటికి చాలా హెల్ప్ అవుతుంది. స్లీప్ అనేది, ప్రాపర్ స్లీప్ అనేది, సరిగ్గా నిద్రపోకపోతే ఎలా ఉంటుందో, యుఎస్ఏలో ఒక అబ్బాయి మీద చేశారు. 11 days పడుకోలేదు. ఓవరాల్గా 11 days పడుకోకపోతే 12th day వాడు కోమలోకి వెళ్ళిపోయాడు. సో ఫైనల్గా ఏమయ్యాడంటే వాడు ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే, ప్రాపర్ స్లీప్ లేకపోతే, మీకు మనం ఫుడ్ లేకపోయినా ఉండగలం, కానీ కొంచెం వాటర్ కానీ స్లీప్ కానీ సరిగ్గా నిద్ర అవ్వకపోతే చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ అనేది లోపల ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మనకు తెలీదు. మనం ఏంటంటే బాగానే ఉంది కదా, కొంచెం బాగానే ఉంది అనుకుంటాం. సో సివియర్గా కొంచెం హెడేక్స్ కానీ, సివియర్గా అంటే అప్పుడప్పుడు కొంతమంది మామూలుగా వస్తుంటాయి హెడేక్స్, వీళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంటాయి. సో అలాంటప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. రైట్. The number of children who are overweight has doubled in the last 2 or 3 decades. Currently, 1 child of 5 is overweight. So, last 3 decades, అంటే last 30 yearsలో మనం చూసుకుంటే ఏమైందంటే, 30 years నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ప్రతి 5 మందిలో ఒకరికి ఒబిసిటీ ఉంటుంది. These children are faced with more problems in school. Instead of learning and concentrating on their work, many children are developing low self-esteem and even depression because of teasing. Okay, so వీళ్ళు ఏమవుతున్నారంటే ఒబిసిటీగా ఉండడం వల్ల కొంతమంది వీళ్ళు కామెంట్ చేస్తారు, అవునా కదా, కామెంట్ చేస్తారు. సో అదొకటి. The cases of obesity are growing most certainly due to the lack of physical exercise. సో వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక, with more and more homework being assigned, kids simply don't have enough time to proper amount of exercise. సో వాళ్ళకి ఎక్కువ హోంవర్క్ ఉండడం వల్ల వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేరు. ఒక సైక్లింగ్ ఉండదు, ఒక వాకింగ్ ఉండదు, ప్రాపర్గా వాకింగ్ నడవలేరు, ఎక్కడికి నడవలేరు. ఇప్పుడు చూడండి, మామూలుగా ఒక చోట నుంచి తక్కువ దూరం కూడా నడవడానికి ఇష్టపడట్లేదు, కనీసం అట్లీస్ట్ సైక్లింగ్ చేయట్లేదు. ఎప్పుడైతే ఈ బైక్స్ వచ్చినాయో బైక్స్ మీద వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అట్లీస్ట్ సైకిల్ అనేది యూజ్ చేయాలి. లాంగ్ డిస్టెన్స్ కొంచెం ఒక 1 kilometer వరకన్నా సైకిల్ యూజ్ చేస్తే బెటర్. Homework also takes away the time that a kid could be spending with his or her family. Rather than spending time bonding and building strong family relationship, parents and children argue over homework. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు రిలేషన్ని ఎక్కువ పేరెంట్స్తో కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. Time is taken away from important aspects of daily life. This time is particularly precious in families with both the parents working. So the time spent by such parents, their children, is very limited. So ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తున్నారు అంటే, వాళ్ళిద్దరూ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా చిల్డ్రన్ ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు, స్కూల్కో కాలేజ్కో, వీళ్ళిద్దరూ ఏమో జాబ్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు కలిసేది ఎప్పుడు, ఇంకా ఈవినింగ్ కలుస్తారు. సో వీడికి హోంవర్క్ ఉండడం వల్ల ఏంటంటే పేరెంట్స్ వస్తారు కానీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. ఎంతసేపు బుక్స్ వచ్చి రాగానే ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఫ్రెష్ అవ్వడానికి ఏదో తినడానికి సరిపోతుంది, తర్వాత మళ్ళీ బుక్స్ తీయడం మొదలు పెట్టడం. ఇంకా పేరెంట్స్తో ఏం చేస్తున్నా ఏంటి అని కొంచెం మాట్లాడడానికి కూడా టైం ఉండట్లేదు కొంతమందికి.
This time could be better spent going out to dinner as a family and doing other activities that most families are not able to do because the kids don't have time to take break from their home schedule. So వాళ్ళ schedule అలా ఉందన్నమాట. When assignments are given carelessly and frequently, it causes students to lose interest in the subject. Negative results can also occur when a student is not able to complete his or her homework. Many times they will resort to copying the homework, having others do their assignments or cheating in tests. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంతసేపుని హోంవర్క్కి అలవాటు పడిపోవడం వల్ల ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే ఆలోచిస్తున్నారు. అంటే ఏంటి? కాపీయింగ్, హోంవర్క్ కానీ ఎగ్జామ్స్లో కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు. వీళ్ళుగా ఓన్గా ఆలోచించే కనీసం 1%, 10%, 1% కూడా ఇంకా ఆలోచించరు. హోంవర్క్ ఉందనుకోండి, ఎవరైనా చేస్తే వాళ్ళ బుక్ తీసి చేయడం, లేదంటే ఎగ్జామ్లో ఎవరొకరిది కాపీ చేయడం. కానీ అట్లీస్ట్ 1% అంటే అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ అయినా వాడు ఓన్గా ఆలోచించడానికి కూడా ట్రై చేయడం. ఇంకా ఓన్లీ కాపీయింగ్కే అలవాటు పడిపోతాడు. బ్యాడ్ హ్యాబిట్స్ సచ్ as these are likely to haunt kids through their lives and have an adverse effect on their moral judgment. Students will almost always take the easy way when it comes to homework. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఈజీ వే వెతుక్కుంటారు. ద యూజ్ ఆఫ్ హోంవర్క్ ఈజ్ ఎఫెక్టివ్ వెన్ యూజ్డ్ బై ద రూల్ లెస్ ఈజ్ మోర్. సో లెస్ ఈజ్ మోర్ అంటే మనం ఎంత తక్కువ ఉండాలో అదే ఒక లిమిట్ ఉంటుంది, అంతే కదా. మనం రోజుకి ఎంత తినగలమో అంతే తింటాం. ఎక్కువ తింటే ఏమవుతుందో మీకు తెలుసు. సో అలాగే హోంవర్క్ అనేది కూడా ఎంత చేయాలో అంతే ఉండాలి, లిమిట్ ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి. Overwhelming kids with loads of homework can cause them stress and possible physical injury. Homework takes away from all the small amount of time kids get to spend their parents and siblings. A limit on their physical and social activities can also take a large toll on their lives and could hinder their health and future relationships. సో దీనివల్ల వాళ్ళ రిలేషన్షిప్ ఆల్రెడీ పోయింది, ఎందుకంటే పేరెంట్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఉన్న టైంని స్పెండ్ చేయలేకపోతున్నారు. అలాగే వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయింది. సో దిస్ ఈజ్ నాట్ టు సే దట్ హోంవర్క్ షుడ్ బి అబాలిష్డ్. సో అలాగని మొత్తం అబాలిష్డ్ అంటే రద్దు చేయడం, అబాలిష్డ్ మీన్స్. సో అలాగని మొత్తం హోంవర్క్ మొత్తాన్ని మనం బ్యాన్ చేయమని కాదు, బట్ ఇట్ షుడ్ బి లిమిటెడ్, ఒక లిమిటెడ్ ఉండాలి. ద హోంవర్క్ షుడ్ ఆల్సో బి క్రియేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సో దట్ ద చైల్డ్ ఎంజాయ్స్ ఇట్. సో హోంవర్క్ అనేది ఎలా ఉండేది? కొంచెం క్రియేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉండాలి. సో ద చైల్డ్ విల్ డూ ఎఫెక్టివ్లీ. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెసన్ హోంవర్క్. సో మీకు ఇక్కడ గ్లాసరీస్ కూడా ఉన్నాయి, గ్లాసరీ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.